अवतार मेहर बाबा की Beloved God, help us all love you more and still let more till we become worthy of you and help us all pass to Baba's Daman till the very end. Avar meher Baba ki మనం ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అనే చాప్టర్లో వరకు చదువుకున్న దాని ఒకసారి సో మనిషి ఫేస్ చేస్తున్న సమస్యల్లో ఈ యొక్క వాయిస్ లో ఉంది సార్ కొంచెం. సో మనిషి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఈ శారీరక వాంఛలకి సంబంధించినటువంటి సమస్య అత్యంత ప్రధానమైనది. అయితే ఇది కూడా ద్వంద్వాల మధ్య ఊగిసలాడేటువంటి ఒక సమస్య. దాని గురించి వివరణ ఇస్తూ మనిషిలో ఒక కోరిక కలిగేటప్పుడు ఆ కోరికను తీర్చుకోవడం కానీ ఆ కోరికని అణగదొరుకుకోవడం కానీ ఇలా రెండు ఉంటాయి. అయితే మనసు ప్రతిసారి అంటే మనసు ఒకసారి ఆ కోరికను తీర్చుకుంటే బాగుంటుంది అని చెప్తుంది, అప్పుడు నీకు ఆనందం దొరుకుతుందని. లేదు మరొక సందర్భంలో నువ్వు కోరికని దొరికితేనే నీకు ఆనందం దొరుకుతుందని చెప్తుంది. అయితే మనిషి ప్రయత్నం చేస్తాడు, కోరికను తీర్చుకుంటాడు, హ్యాపీనెస్ దొరకదు. సరే ఈసారి దొరికితే దొరుకుతుందేమో అని అణచివేయడానికి ప్రయత్నిస్తాడు, అప్పుడు ఆనందం దొరకదు. ఆ సఫరింగ్ అనేది రెండింటిలోనే అతను అనుభవిస్తూ ఉంటాడు. ఈ ఈ లా అంటే గడియారంలో ఈ పెండిలం లాగా అటు నుండి ఇటు ఎలా అయితే ఊగుతుందో అలా ఈ రెండింటి మధ్య అతను ఊగిసలాడుతూ ఉంటాడు. ఇది ఒక కామన్ మ్యాన్ స్టేట్. అయితే ఇందులోండి దీనికి కారణం ఏంటి, ఇందులోండి ఎలా బయటపడతారు అనే దానికి పరిష్కారం చెప్తూ బాబా వీటన్నిటికీ కారణం క్రేవింగ్. నీలో ఉన్నటువంటి ఆ వాంఛ ఏదైతే ఉందో తీవ్రమైన వాంఛ, ఆ కోరికే ఆ వాంఛే నువ్వు ఈ రకంగా బాధపడడానికి కారణం అవుతుంది. అంటే వాంఛ అంటే సాధారణంగా మనం వాంఛ ఉంటే కోరిక అంటే ఇందులో అంటే మనకు కలిగినటువంటి శారీరక వాంఛను తీర్చుకోవడానికి సంబంధించిందే క్రేవింగ్ అని సహజంగా అనుకుంటాం. కానీ క్రేవింగ్ అనేది ఉన్నంతసేపు అది మీకు అణచివేసిన బాధను కలిగిస్తుంది, అణచివేయడం ద్వారా బాధను కలిగిస్తుంది, కోరికను తీర్చుకోవడం ద్వారా కూడా బాధను కలిగిస్తుంది. సో ఈ క్రేవింగ్ తలక నేచర్ ఏంటంటే అది మీకు ఎప్పుడూ మోసం చేస్తుంది. దానికి ఒక వర్డ్ వాడారు బాబా, క్రేవింగ్ ఫాల్సిఫైస్ ద ఆపరేషన్ ఆఫ్ ఇమాజినేషన్ అని అన్నారు. అంటే ఈ అసలు మన జీవితం అంతా ఒక ఊహాపరమైన జీవితాన్ని గడుపుతాం. మన మనస్సు ఏం చెప్తే ఆ మనస్సు యొక్క కలిగించిన భ్రమంలోనే మనం జీవిస్తూ ఉంటాం. ఆ భ్రమని తప్పుదారి పట్టిస్తుంది, అలా కలిగించడమే భ్రమ. ఆ భ్రమను తప్పుదారి పట్టించి మనకు సత్యాన్ని చూడకుండా చేసేటట్టుగా చేస్తుంది ఈ క్రేవింగ్. సో క్రేవింగ్ అనేది మనలో తొలగితే కానీ మనకి అంటే అది తొలగిపోతే కానీ మనకు వాస్తవం ఏంటి అనేది తెలియదు. ఈ బాధలోండి బయటపడి మనం వెతుకుతున్న ఆనందాన్ని మనం పొందలేం. అంతవరకు ఈ పంజరంలో చిక్కుకుంటూ మనం ఈ బాధలు పడుతూ ఉంటాం. అయితే ఈ రెనౌన్సియేషన్ ఆఫ్ క్రేవింగ్ ఎలా జరుగుతుంది అంటే క్రేవింగ్ని విడిచిపెట్టడం ఎలా జరుగుతుంది అంటే అది కేవలం ఒక అవతారుడు లేదా సద్గురువు యొక్క కాంటాక్ట్ వల్ల, ఆయన సాంగత్యం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. వాళ్ళు మనలో ఆ మేలుకొల్పునిస్తారు. బాబు నువ్వు ఈ మనసు కల్పిస్తున్న భ్రమంలోకి వెళ్ళి నువ్వు బాధపడకు, నువ్వు మేలుకో అని చెప్పి వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అటువంటి అదృష్టం ఎవరికైతే దొరుకుతుందో అంటే వాళ్ళ సాంగత్య భాగ్యం ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు మేల్కొని ఇందులోని బయటపడగలుగుతారు ఈ బాధల నుండి అనేది నిన్న మనకి చెప్పారు. అంతవరకు చదువుకుందాం. సో దానికి కొనసాగింపుగా ఈరోజు మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్దాం. అండర్స్టాండింగ్ క్రేవింగ్. శ్రీలక్ష్మి గారు మీరు ప్రారంభించారు. జై బాబా అండి. అండర్స్టాండింగ్ క్రేవింగ్ అంటే తీవ్రమైన కోరికను లోతుగా అర్థం చేసుకోవటం. The need for indulgence or mechanical repression arises only when the nature of craving is not clearly grasped. అంటే ఈ యొక్క కోరిక మామూలు కోరిక కూడా కాదు, అదొక వ్యామోహం అన్నమాట. తీవ్రమైన కోరిక అది. దాని యొక్క స్వభావాన్ని మనం సరిగ్గా సరైన అవగాహన లేనప్పుడు మాత్రమే దాన్ని పూర్తిగా అణిచివేయటం, యాంత్రికంగా అణిచివేయటం కానీ లేదా దాన్ని తీర్చుకోవటం కానీ అనేది
జరుగుతుంది అనమాట. దాని పట్ల అవగాహన లేకపోవటం వల్లనే జరుగుతుంది. వెన్ aspirants become fully awake to the inevitable bondage and suffering entailed by craving, they began voluntarily to disburden themselves of craving through intelligent understanding. ఎప్పుడైతే ఈ సాధకులు ఈ వాంఛను తీర్చుకోవడం వల్ల కానీ దాన్ని అణిచివేయడం వల్ల కానీ వచ్చే బాధలను గురించి సరైన అవగాహన కలిగినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు స్వచ్ఛందంగా దాని నుంచి ఆ బర్డెన్ నుంచి తమకు తానుగా బయటికి రావడానికి వాళ్ళు ఆలోచన చేస్తారనమాట. ద క్వశ్చన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ రిప్రెషన్ అరైజెస్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ క్రేవింగ్. ఎప్పుడైతే అక్కడ ఆ వాంఛ అనేది ఉంటేనే దీనిలోంచి బయటపడటమా లేదా దాన్ని అణిచివేయటమా, దాన్ని తీర్చుకోవటమా, దాన్ని అణిచివేయటమా అని ఆ క్వశ్చన్ అనేది వస్తుంది. ద నీడ్ ఫర్ బోత్ వానిషెస్ వెన్ ద కంప్లీట్ డిసపియరెన్స్ ఆఫ్ క్రేవింగ్. ఎప్పుడైతే ఈ క్రేవింగ్ అనేది లేకుండా పోయినప్పుడు ఈ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన రాదు. దాన్ని తీర్చుకోవటం కానీ లేదా దాన్ని అణిచివేయటం కానీ అనే ఆలోచన అనేది రాదు. వెన్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద క్రేవింగ్, the mind can no longer to be moved by the false promises of indulgence or mechanical repressions. ఎప్పుడైతే సరైన అవగాహన అనేది కలుగుతుందో వాళ్ళకి దానివల్ల కలిగే బాధల గురించి అవగాహన కలుగుతుంది. దాన్ని అడిచివేయటం వల్ల కలిగే బాధల నుంచి కూడా సరైన అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు తెలివిగా దానిలో నుంచి స్వచ్ఛందంగా బయటపడటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి అవగాహన వచ్చిందో ఈ ఫాల్స్ మైండ్ మనకు చేసే ఈ వాగ్దానాలు అది తీర్చుకుంటే బాగుంటుంది లేదా అణిచివేస్తే ఇంక బాగుంటుంది అనే ఆ యొక్క ఫాల్స్ ప్రామిసెస్ని ఇంకా లొంగిపోకుండా ఉంటుంది మనసు. మనకి సరైన అవగాహన వచ్చినప్పుడు అని చెప్పేసి బాబా ఇక్కడ చెప్తున్నట్టు అర్థమవుతుందండి. జై బాబా. కోరిక అన్న దాని గురించి చెప్తున్నారు కదండి. తీవ్రమైన కోరిక అన్నదే మీరు చూస్తున్నారు కదా, తీవ్రమైన కోరిక అని చెప్పలేదు కదా. అండ్ ఇంటెలిజెన్స్ అంటే అదేనండి. ఇంటెలిజెన్స్ అంటే మామూలు కోరిక, డిజైర్స్, వాంట్స్ కాదు. అది వాంఛాపూరితం, చాలా తృష్ణతో కూరుకుంది అనమాట. దాని పట్ల వెర్రి వ్యామోహం ఉంటుంది. దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. తీవ్రమైన కోరిక అనమాట, మామూలు చిన్న చిన్న కోరికలు కాదు. అది క్రేవింగ్. ఇక్కడ ఇంటెలిజెన్స్, ద నీడ్ ఫర్ ఇంటెలిజెన్స్ అన్నాడు. క్రేవింగ్ కంటే కూడా అది మాత్రమే కావాలనే కోరిక అనమాట. తీవ్రంగా ఉంటుంది అది. అంటే ఈ లాజిక్, ఈ సేమ్ లాజిక్ అనేది నార్మల్ డిజైర్స్ లో ఉండదు. నార్మల్ డిజైర్స్ ఫుల్ఫిల్ అయినా, నార్మల్ డిజైర్స్ ఫుల్ఫిల్ కాకపోయినా మనసు నిరాశగతం అనేది ఉండదా? అప్పుడు ఉంటుంది, అది కొంత మాత్రమే ఉంటుంది. ఇది తీవ్రమైన వాంఛ, దానివల్ల మనకి ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి అని తెలిసినా కూడా దానినే కోరుకోవటం. ఇప్పుడు బ్యాక్ బైటింగ్ ఉంది. నార్మల్ గా బ్యాక్ బైటింగ్ చేస్తే అది ఒక డిజైర్ కింద తీసుకున్నాం, కొంతమంది చేస్తూ ఉంటారు. అది తీవ్రమైన కోరికలుగా మనం తీసుకోలేదు అనుకోండి, దానివల్ల కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా, మంచి చెడు అనేది ఉంటుంది కదా మనం ఫుల్ఫిల్ చేసేటప్పుడు. అప్పుడు ఈ లాజిక్ ని మనం అప్లై చేయలేమా? తీవ్రమైన కోరిక కాదు కాబట్టి. సో వాసు ఇక్కడ చెప్తుంది క్రేవింగ్ అనే మాటకి డిజైర్, క్రేవింగ్ అనే రెండు మాటలు తీసుకుంటే, డిజైర్ అంటే సాధారణంగా కోరిక, క్రేవింగ్ అంటే తీవ్రమైనటువంటి కోరిక లేదా పశువాంఛ అని అంటారు. పశువాంఛ అనే పేరు వచ్చిందంటే క్రేవింగ్కి, దాని మీద మనకి కంట్రోల్ ఉండదు. మామూలు డిజైర్ అయితే ఇప్పుడు మీకు ఏదో అనిపిస్తుంది, కాఫీ తాగుదాం అనిపించింది, మీకు కావాలంటే మీరు తాగొచ్చు, లేకపోతే కంట్రోల్ అలాగా మనకు నియంత్రణ చేయగలిగే స్థాయిలో కొన్ని కోరికలు ఉంటాయి, నియంత్రణ చేయలేని స్థాయిలో. నియంత్రణ చేయలేమంటే చాలా కష్టపడాలి, అది ఒక ఫోర్స్ మనకు తన్నుకొని వచ్చేస్తుంటుంది లోపల. ఆ ప్రేరణ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి వాటిని క్రేవింగ్ అని అంటారు. అయితే ఈ క్రేవింగ్ గురించి ఈ చాప్టర్లో అంత, ఎందుకంటే సెక్షువల్ డిజైర్ అనేది ఒక క్రేవింగ్, అది సింపుల్గా ఏదో లైట్గా ఇలా కలిగి వెళ్ళిపోదు, అది మనిషిని ఇబ్బంది పెట్టేస్తుంది. అది తీర్చుకున్నంత వరకు వాడిని కూర్చొని ఒక దగ్గర. కాబట్టి ఆ డిజైర్కి ఇక్కడ క్రేవింగ్ అనే మాట వాడడం జరిగింది, అంటే ఈ చాప్టర్లో. అది నార్మల్ది కాదు అని. ఎప్పుడైతే అంత బలంగా ఒక వ్యక్తికి అనిపించిందో న్యాచురల్లీ ఆ కోరికను తీర్చుకోవడం అనేది తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు.
ఇంటెలిజెంట్ అంటే ఆ కోరికను తీర్చుకొని మునిగిపోవడం. లేదా ఏం చేస్తాడు, ఆ కోరికను తీర్చుకొని మునిగిపోయిన తర్వాత బాధపడతాడు. ఈ బాధపడడం అనేది మామూలు వాళ్ళకి జరగదు. యాస్పిరెంట్స్కి ఈ చాప్టర్ అంతా కూడా యాస్పిరెంట్స్ గురించి చెప్తున్నాడు. సాధారణంగా ఒక సాధకుడు ఏమనుకుంటాడు, అయ్యో నేను తప్పు చేశానే, కోరికను తీర్చుకున్నానే, ఎందుకు అనవసరంగా నేను ఆ పని చేశాను, నా మీద నా ఇంద్రియాల మీద నాకు కంట్రోల్ కోల్పోతుందని బాధపడతాడు ఆ కోరిక తీర్చుకున్న తర్వాత. ఈసారి ఎలా అయినా కోరికల్లో పడకూడదు అని చెప్పి బలవంతంగా ఆపుకోవడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ ఫోర్స్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది కదా ఏదో టైం తర్వాత. అలా వచ్చినప్పుడు ఎప్పుడైతే అలా ఆపుతాడో అది బాధపడుతుంది. ఆ రిప్రెషన్ కూడా బాధపడుతుంది. ఎందుకంటే అది మెకానికల్గా చేస్తాడు. అతను అర్థం చేసుకోడు. ఆ క్రేవింగ్ నేచర్ ఏంటో అతనికి బోధపడుతుంది. ఏదో ఆపేయాలి కానీ బలవంతంగా ఆపుతాడు, అది బాధపడుతుంటుంది. మళ్ళీ ఇటు అలాగా ఇటు నుండి అటు, అటు నుండి ఇటు అంటూ ఎప్పటికీ సొల్యూషన్ అందుకోలేని స్థితిలో అతను సఫర్ అవుతుంటాడు. అది ఇక్కడ చెబుతుంది. అయితే ఈ పారాగ్రాఫ్ లో తీర్చుకోవటం ద్వారా అతనికి నెక్స్ట్ వచ్చేటటువంటి ఇష్యూస్ ఏంటి అనేది కనుక అతను అండర్స్టాండ్ చేసుకోగలిగితే న్యాచురల్ గా దాని నుంచి అతను బయటపడే అవకాశం ప్రాబబ్లీ సమ్ అండర్స్టాండింగ్ వల్ల ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అయితే ఇది నార్మల్ వ్యక్తులకి వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ తెలిసినా కూడా దాన్ని ఒమిట్ చేసే ముందుకు వెళ్ళిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు కదా. అంతే, వాళ్ళకి లైఫ్ లో గోల్ ఉండదు కదా ప్రత్యేకంగా వెళ్ళిపోతారు. సో ఈ అండర్స్టాండింగ్ అనేది రావాలి అంటే మళ్ళీ ప్రీవియస్ పారాగ్రాఫ్ లో చెప్పింది ఏంటంటే సద్గురు వారు అవతారు కాంటాక్ట్ ఉంటేనే వారు ఆ జ్ఞానం అనేది వస్తేనే చేయగలుగుతారు అని చెప్పినప్పుడు అంటిల్ దెన్ వీడు దానిలో పడిపోవాల్సింది, వేరే ఆప్షన్ అయితే ఏం లేదు ఎవరికైనా సరే. అంతేనా? అంతే. అయితే చెప్పాడు, ఇంకా మనం వద్దు ఆ కంక్లూజన్కి రావద్దు. నెక్స్ట్ ఉంది, కొంచెం నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. అంటే ఈ రెండింటికి మధ్యలో మనం ఏం చేయొచ్చు, మనం ఏ స్థాయిలో ప్రయత్నం చేయొచ్చు అనేది ఉంది. జనరల్గా ఈ క్రేవింగ్ని పూర్తి స్థాయిలో మన మనసులో తుడిచిపెట్టేయాలంటే మాస్టర్ హెల్ప్ తప్పదు. ఈవెన్ ఈ పారాగ్రాఫ్ లో కూడా when aspirants become fully awake to the inevitable bondage and suffering entailed by craving, they begin voluntarily to disburden themselves of craving through intelligent understanding అని ఒక మాట వాడారు కదా. ఇది ఈ మాట ఆ ఎవేకన్ చేయడం అనేది అంత ఈజీ కాదు అసలు. అంటే ఇదంతా ఈ క్రేవింగ్ నేచర్ని అర్థం చేసుకుంటే అది జరుగుతుంది. అయితే ఇదంతా జరగాలి మాటల్లో చెప్పినంత ఈజీ కాదు, దానికి గాడ్స్ గ్రేస్ కావాలి. అది ఉంటేనే అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే ఎప్పటికీ బయటపడలేం ఏ సమస్య అంతే. అయితే ఇక్కడ జస్ట్ చెప్తున్నారు అలాగా ఈ క్రేవింగ్ తాలూకా నేచర్ని అర్థం చేసుకొని అసలు దానివల్ల నీకు ఏ రకంగానూ సుఖం లేదు, అంటే తీర్చుకున్నా సుఖం లేదు, తీర్చుకోకపోయినా సుఖం లేదని గ్రహించేటువంటి అండర్స్టాండింగ్ నువ్వు తెచ్చుకోవాలి. అప్పుడు దాంట్లో నెమ్మదిగా బయటపడతావు. దాన్ని బాబా ఇక్కడ పిలుస్తున్నారు ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్. అంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అని తీసుకోవచ్చు ఇక్కడ మనకి. ఇది ఒక అవగాహన, ఇది గిఫ్ట్ అగైన్. ఇది అంత ఈజీ కాదు. ఎవడైతే ఆ మైండ్ని హార్ట్ని ప్రాపర్ బ్యాలెన్స్గా వాడడం అనేది అలవాటు చేసుకుంటాడో వాడి స్థాయికి చేరుకోగలడు. ఈవెన్ అది జరగాలన్నా మళ్ళీ ఆయన గ్రేస్ ఉండాలి. ప్రతి దగ్గర ఆయన అనుగ్రహం, గ్రేస్, ఆయన హెల్ప్ లేకపోతే ఎవరు స్పిరిచువల్ ముందుకు వెళ్ళలేరు. ఇంకేమైనా ఉందండి క్వశ్చన్స్ కానీ? ఇంకా డిస్కస్ చేయడానికి ఏం లేదు, మనం మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తాం. ఉదయ్ గారు. జై బాబా సార్, నేను చదువుతాను. రెస్ట్రైంట్ నియరర్ టు ఫ్రీడమ్ దాన్ ఇంటెలిజెన్స్. అయితే ఈ స్వేచ్ఛను పొందడానికి దగ్గర దారి ఏదంటే ఆ కోరికను తీర్చుకోవడం కంటే కోరికను నిగ్రహించుకోవడమే ఈ స్వేచ్ఛ జీవితం పొందడానికి దగ్గరగా ఉంటుంది అనేది ఈ పేరాలో చెప్తున్నారు. However, it should be a born in mind that the life of freedom is nearer to the life of restraint than to the life of indulgence. Though in quality, it is essentially different from both. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ కోరికను తీర్చుకోవడం కంటే ఆ కోరికను
నిగ్రహించుకోవడం అనేటటువంటి జీవితమే ఈ స్వేచ్ఛ జీవితానికి దగ్గరగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ స్వేచ్ఛ జీవితం అనేది అంటే ఈ ఫ్రీడమ్ అనేది ఈ కోరికను తీర్చుకునే దానికంటే అదేవిధంగా నిగ్రహం కలిగిన జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ స్వేచ్ఛ జీవితం. అంటే అందులో కోరిక ఉండదు, కోరిక అనేది నిగ్రహించుకోవడం ఈ రెండు కూడా ఉండవు ఈ స్వేచ్ఛ జీవితంలోకి వచ్చేసరికి. హెన్స్ ఫర్ aspirants a life of strict celibacy is preferable to married life if restraint comes to them easily without undue sense of self repression. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ నిగ్రహం కనుక అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా అభ్యసించగలిగితే ఆ కోరికను నిగ్రహించుకోవడం అనేది ఎటువంటి ఒత్తిడి లేకుండా అంటే ఏదో కావాలని బలవంతంగా కాకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆ సులభంగా నిగ్రహించుకోగలిగేటటువంటి అలాంటి అవగాహన ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి అలాంటి ఆ సాధకుడికి ఈ వైవాహిక జీవితం కంటే ఈ కఠినమైన బ్రహ్మచర్యంతో కూడిన జీవితము మంచిది అని చెప్తున్నారు. కోరికను బలవంతంగా కాకుండా ఈజీగా సులభంగా నిగ్రహించుకోగలిగేటటువంటి ఆసక్తి ఉంటే ఈ మ్యారీడ్ లైఫ్ కంటే ఈ బ్రహ్మచర్యం అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. Such restraint is difficult from most persons and sometimes impossible. అయితే ఈ బ్రహ్మచర్యంతో కూడిన ఈ జీవితం చాలా మంది వ్యక్తులకి కష్టమే చెప్తున్నారు ఇక్కడ. డిఫికల్ట్ ఫర్ మోస్ట్ పర్సన్స్ అంటున్నారు. అయితే కొన్నిసార్లు అలా జీవించడం కూడా సాధ్యం కాదు కూడా. ఆ బ్రహ్మచర్యంతో కూడినటువంటి జీవితము జీవించడం చాలా మంది వ్యక్తులకి సాధ్యం కాదు. అండ్ ఫర్ దెమ్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ ఏ decidedly more helpful than a life of celibacy. అయితే ఈ నిగ్రహంతో కూడిన జీవితం జీవించలేని వారికి మాత్రం ఈ బ్రహ్మచర్యం కంటే ఈ వైవాహిక జీవితం అంటే ఈ వివాహం చేసుకొని ఈ రకమైనటువంటి జీవితము కుటుంబంతో గడపడం అనేది చాలా సహాయపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఆర్డినరీ పర్సన్స్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ అన్డౌటెడ్లీ అడ్వైజబుల్ అన్లెస్ దే హ్యావ్ ఏ స్పెషల్ యాప్టిట్యూడ్ ఫర్ ఏ సెలబసీ. అంటే ఈ బ్రహ్మచర్యం గురించి సరైన అవగాహన అనేది ఉంటేనే బ్రహ్మచర్యం అనేది తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఈ సామాన్య మానవులకి ఈ వైవాహిక జీవితమే సరైనది అని చెప్తున్నారు. ఎందుకు? ఈ బ్రహ్మచర్యం గురించి ప్రత్యేకమైన అభిరుచి ఉండాలి. అలా కాకుండా ఏదో ఒకలాగా కొన్ని రోజులు బ్రహ్మచర్యంగా ఉండడము తర్వాత మళ్ళీ ఇంకో రకమైన తప్పుడు దారి పట్టడము అలాంటిది ఉంటే అది పనికిరాదు. అలాంటి వాళ్ళకి ఈ వివాహమే సరైనది అనేది ఇక్కడ చెప్తున్నారు. అన్డౌటెడ్లీ అడ్వైజబుల్ అన్లెస్ దే హ్యావ్ ఏ స్పెషల్ యాప్టిట్యూడ్ ఫర్ ఏ సెలబసీ. అంటే బ్రహ్మచర్యం గురించి అవగాహన ఉంటే గాని అది పనికిరాదు. అందుకే ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా ఈ వైవాహిక జీవితమే మంచిది అనేది చెప్తున్నారు. ఎవరికి? ఈ నిగ్రహించుకునేటటువంటి శక్తి అనేది లేని వాళ్ళకి ఈ వివాహమే మంచిది అనేది చెప్తున్నారు ఈ పేరాలోని. జై బాబా మాట్లాడండి. జై బాబా అండి. ఇప్పుడు అంటే అన్లెస్ మనం బ్రహ్మచర్యం తీసుకుంటే కానీ దాన్ని గురించి తెలియదు కదా. సో అప్పుడు మరి బ్రహ్మచర్యం ఎలా తీసుకుంటామని అర్థం అంటే అవుతుంది. బ్రహ్మచర్యం అంటే అంటే అన్లెస్ మనం తీసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చేస్తే కానీ దాని గురించి తెలియదు కదా మనకు. అంటే ఏదో విని డిసైడ్ చేసుకోలేము కదా అండి. అంటే మరి సాధారణంగా మన జీవితం బ్రహ్మచర్యంగానే ఉంటుంది కదా. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం ఉంటుంది, లేదా బ్రహ్మచారిగా కొనసాగడం ఉంటుంది. అంటే మీరు బ్రహ్మచర్యం అంటే మళ్ళీ అదొక దీక్ష అనుకుంటున్నారా? అలాగా చూస్తున్నారు మీరు? దీక్ష అండి. అంటే బ్రహ్మచర్యం అంటే కోరికలు లేకుండా ఉండడం అంతే. అంటే నాకర్థమైంది. అంటే మ్యారేజ్ చేసుకోకుండా కోరికలు లేకుండా ఉండడం అని చెప్పేసి నా అండర్‌స్టాండింగ్ సార్. అవును. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటి మీది? అది ఎలా ఇప్పుడు అంటే అన్‌లెస్ మనము దానిలోకి అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని మనకు తెలీదు గదా! మనము. ఎందుకు అంటే ఎందుకు తెలీదు? ఒక వ్యక్తి ఉన్నాడు. 25 ఏళ్ళు వచ్చాయి అనుకోండి. అవును. మరి ఇంతవరకు అతను చదువులు పూర్తయ్యాయి, ఏదో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అవును.
అతని మానసికమైన స్థితి ఏంటి? ఇప్పుడు ఇదంతా ఎవరికి సాధారణంగా భగవంతుడి వైపు వెళ్ళాలి అనుకున్న వాడికి. మామూలు వాడికి అసలు ఇంత థాట్ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంకా అందరూ ఏ మార్గంలో నడిస్తే అలాగ నడుచుకొని వెళ్ళిపోతారు కదా. అవును సార్. ఒక సాధకుడి గురించి మాట్లాడుతున్నాం. అంటే వాడి గమ్యం భగవంతుల్లో ఐక్యం కావడం, తనను తాను తెలుసుకోవడం. సో అతను ఏం చేస్తాడు? అతనిలో ఈ యొక్క కామ వాంఛలు, శారీరక వాంఛలు ఉన్నాయనుకోండి, అందరికీ ఒకే స్థాయిలో ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. సో అది అతను నియంత్రించుకునే స్థాయిలో ఉన్నాయనుకోండి, అతను బ్రహ్మచర్యం వైపు వెళ్ళగలడు. అంటే పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడపగలుగుతాడు అంతే. వేరే వాళ్ళని ఆపోజిట్ సెక్స్ ని ఇన్వైట్ చేయడు తన లైఫ్ లో. ఎవరైనా కానీ ఇప్పుడు ఏదో జంట అని వాడలేదు. సో ఇన్వైట్ చేయరు అతను. సో అలాగే జీవితాన్ని కొనసాగిస్తాడు. ఎటువంటి వైవాహిక గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టకుండా ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలోనే అతను కొనసాగిస్తాడు జీవితాన్ని. ఎప్పుడు అతనికి అవసరం లేదని అతనికి తెలుస్తుంది కదా, ఆ క్రేవింగ్ అనేది ఏ స్థాయిలో ఉందో అతనికి తెలుస్తుంది. క్రేవింగ్ అసలు లేకుండా ఉండకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు, అతను కంట్రోల్ చేసుకునే పరిధిలో ఉండొచ్చు, అతను అలా ఉంటాడు. అందుకే ఇక్కడ ఒక మాట అన్నారు, గుర్తుందా? లాస్ట్ లో స్పెషల్ ఇక్కడైనా అన్లెస్ దే హ్యావ్ యాప్టిట్యూడ్ ఫర్ సెలిబసీ, ఒక అభిరుచి ఉండాలి అతనికి. కొంతమంది ఓకే కోరికలు అంత స్థాయిలో లేకపోయినా ఎంతసేపు మ్యారేజ్ అనేది వీటి విషయం కోసమే చేసుకుంటారని కూడా అనుకోను. గృహస్థాశ్రమంలో అడుగు పెట్టడం అనేది వేరే కారణాలు కూడా ఉండొచ్చు. సో కేవలం అయితే ప్రస్తుతానికి మనం దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యాంగిల్లోనే మాట్లాడుతున్నాం. అసలు పెళ్లి ఎవరు అవసరం, ఎందుకు, ఇవన్నీ కాదు. ఇక్కడ అయితే ఆ కోరికలు కంట్రోల్, నియంత్రణలో ఉండి నాకు బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని ఉందనుకుంటే అది ఖచ్చితంగా వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు మనం కంట్రోలింగ్ కు కొంచెం అంటే తీసుకునే దానికన్నా కంట్రోలింగ్ కి కొంచెం మనం బాగుంటుందని చెప్పేసి అంటున్నాడు. మరి చెప్పినప్పుడు చెప్తా. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అది మాట్లాడిన తర్వాత. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ముందు పారాగ్రాఫ్ వరకు మనకు చెప్తుంది ఏంటంటే, ఈ రెండింటి మధ్య అతను అణచివేయడానికి, తీర్చుకోవడానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. దానికి కారణం క్రేవింగ్. ఆ క్రేవింగ్ ని విడిచిపెడితే గానీ అతను అందులో బయటపడలేడు. ఆ విడిచిపెట్టడం అనేది ఒక గురువు యొక్క సహాయం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్తూ, అలాగే అతను ఆ క్రేవింగ్ నేచర్ ని అర్థం చేసుకొని ఒక ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్తో, ఒక తెలివైనటువంటి అవగాహనతో అతను డీల్ చేస్తే తప్ప ఇందులో బయటపడలేడు అని ముందు పారాగ్రాఫ్ వరకు చెప్పారు. అయితే ఇప్పుడు ఫస్ట్ స్టెప్గా ఏం చెప్తున్నాడంటే, లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛాయుత జీవితం. మనందరం కూడా బంధింపబడి ఉన్నాం, బందీలం మనందరం కూడా. అంటే మనస్సు యొక్క బందీలుగానే ఉన్నాం. మనం ఈ మనస్సు అనే పంజరం నుండి బయటపడాలనుకుంటున్నాం. దాన్నే మనం మోక్షం అని పిలవండి, ఏదైనా ముక్తి అని పిలవండి, రియలైజేషన్ అంటే మన లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ వైపు మన అందరి జర్నీ ఉంది, మన గోల్ ఉంది. దాన్నే భగవంతుడు అని కూడా పిలుస్తున్నాము. సో లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ వైపు అంటే ఈ యొక్క భగవంతుడి వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకి కోరిక తీర్చుకోవడం మంచిదా, కోరిక నియంత్రించడం మంచిదా అంటే ఏది దగ్గరగా ఉంటుంది అంటే లైఫ్ ఆఫ్ రిస్ట్రైంట్ అనేది, అంటే కోరికని నియంత్రించుకోవడం, నిగ్రహించుకోవడం అనేది చాలా ఆ మార్గం వైపు, అంటే మన గమ్యం వైపు తీసుకువెళ్తుంది ఆ కోరికలో మునిగిపోవడం కంటే అని చెప్తున్నారు. ఇది మనకి గతంలో కూడా వేరే చాప్టర్లో వేరే రకంగా చెప్పారు. గుడ్డు బ్యాడ్ రెండూ కూడా మాయితాలక లక్షణాలే. గుడ్డు చేసినా నువ్వు బంధింపబడతావు, బ్యాడ్ చేసినా బంధింపబడతావు. కానీ మన గమ్యానికి ఏది దగ్గరగా ఉంటుందంటే గుడ్డు దగ్గరగా ఉంటుంది అని చెప్పారు, బ్యాడ్ కంటే కూడా. ఎందుకు అంటే దానికి రీజన్స్ చెప్పారు. ఎవల్యూషన్లో అంటే పరిణామ క్రమంలో మనం అంతా కూడా జంతువులు జన్మలు, ఈ రకరకాల అనేక జన్మలు ఎత్తి వచ్చినప్పుడు మనకు వచ్చిన సంస్కారాలు అన్నీ చాలా వరకు బ్యాడ్ సంస్కారాలు. కాబట్టి వాటికి ఆపోజిట్ చేస్తేనే మనం వాటికి ఆ రెండు బ్యాలెన్స్ మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం, లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ స్వేచ్ఛాయుత జీవితాన్ని పొందగలుగుతాం. అలాగా
అందుకు మనుషులు ఇప్పుడు మంచి చేయమని చెప్తున్నారు, కానీ మంచి ఏదో చెడు కంటే గొప్పది ఇలా అని కాదు. రెండు మాయ, ద్వంద్వ లక్షణం, అంటే మాయ యొక్క లక్షణాలే, మంచి కానీ చెడు కానీ. కానీ ఈ మంచి కంటే చెడు కంటే మంచి చేయడం వల్ల అది మన గమ్యాన్ని త్వరగా చేరుస్తుంది. కారణం మనకి చెడు ఆల్రెడీ ఉంది కాబట్టి లోపల. అదే విధంగా ఇక్కడ ఇంటెలిజెన్స్ మాయకి సంబంధించింది, రిప్రెషన్ అంటే అణచివేయడం కూడా మాయకి సంబంధించింది. కోరికని అణచివేయడం కానీ కోరికను తీర్చుకోవడం రెండు మాయ లక్షణాలే. రెండింటి ద్వారా మనం బాధే కలుగుతుంది మనకి, రెండింటి ద్వారా మనం బంధింపబడతాం. కానీ కోరికని తీర్చుకోవడం కంటే కోరికని నిగ్రహించుకోవడం ఉత్తమం. ఏ రకంగా అంటే మన గమ్యాన్ని చేరుకోవడం అని ఇక్కడ చెప్పారు. అయితే ఇప్పుడు యాస్పిరెంట్స్ ఏం చేయాలి? యాస్పిరెంట్స్ ఏం చేయాలంటే సాధారణంగా సాధకుడు అనేవాడు వీలైనంత వరకు తలనొప్పులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయితే మరిన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, అన్ని రకాలుగాను, కోరికల పరంగానే కదా, అన్ని రకాలుగా కూడా వాడి మీద పడతాయి. సో సాధకులు జనరల్లీ భగవంతుడి వైపు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ సిలబస్ని, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అది మనం చూస్తూ ఉంటాం బాహ్యంగా. అన్ని మతాల్లో, హిందూ మతం కానీ, క్రైస్తవ మతం కానీ, ఇస్లాంలో కానీ ఎక్కడైనా వాళ్ళు సాధారణంగా ఈ బ్రహ్మచర్య జీవితాన్ని, స్ట్రిక్ట్ బ్రహ్మచర్య జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అది మంచిది. కానీ ఒకవేళ ఈ యాస్పిరెంట్ గోల్ అయితే అది ఉంది, కానీ వాడు సఫర్ అవుతున్నాడు ఈ కోరిక వల్ల. ఎలా? దీనికి ఇంకో మార్గం ఏంటి అంటే, అప్పుడు వాడు నియంత్రించుకోలేకపోతే, అంటే న్యాచురల్గా వస్తే పర్వాలేదు, వాడు చాలా కష్టపడుతున్నాడు, వాడు నియంత్రించుకోలేకపోతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, అప్పుడు అలాంటి వాడికి వైవాహిక జీవితమే బెటర్ బ్రహ్మచర్య జీవితం కంటే. మరి వైవాహిక జీవితంలో ఉంటే అందులో పూర్తిగా మునిగిపోతాం కదా, దానివల్ల నష్టం ఉంది కదా అనుకోవచ్చు. దాని వివరణ క్రింద ఇచ్చారు, మనం చదివినప్పుడు అర్థమవుతుంది, నెక్స్ట్ పారాగ్రాఫ్లోనే, నెక్స్ట్ చాప్టర్లో కూడా. ప్రస్తుతానికి ఇంతవరకు మాట్లాడుకుందాం. బ్రహ్మచర్య జీవితం కంటే కూడా వైవాహిక జీవితం అనేది ఆ వ్యక్తికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే తనకి ఆ కోరిక అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి. అది ఈ పారాగ్రాఫ్లో డిస్కస్ చేశారండి. మనం possibilities of celibacy or marriage. ఉమా జయబాబు అండి, నేను చదువుతాను. Possibilities of celibacy or marriage. Just as the life of celibacy requires and calls forth the development of many virtues, married life in turn also nourishes the growth of many spiritual qualities of utmost importance. ఈ బ్రహ్మచర్యం లేదా దాంట్లో వివాహంలో కానీ, బ్రహ్మచర్యంలో కానీ వివాహంలో కానీ ఉండే ఈ ఆధ్యాత్మిక పురోగతికి అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఎంతవరకు దానికి అవకాశాలు ఉంటాయి బ్రహ్మచర్యంలో కానీ వివాహంలో కానీ. ఇప్పుడు సిలబస్ అంటే ఈ బ్రహ్మచర్యంలో జస్ట్ యాజ్ ద లైఫ్ ఆఫ్ సిలబస్ రిక్వైర్స్ అండ్ కాల్స్ ఫోర్ ది డెవలప్మెంట్ ఆఫ్ మెనీ వెర్చ్యూస్, ఆధ్యాత్మికతకి అవసరమైన అనేక సుగుణాలను పొందటంతో పాటు వాటిని నిరంతరం సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు. అలాగే మ్యారీడ్ లైఫ్ ఇన్ టర్న్ ఆల్సో నౌరిషెస్ ద గ్రోత్ ఆఫ్ మెనీ స్పిరిచువల్ క్వాలిటీస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అలాగే వైవాహిక జీవితంలో కూడా ఆధ్యాత్మికతకు అవసరమైన ఉత్తమమైన అవకాశాలు ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందింపజేసుకోవడానికి ఈ వైవాహిక జీవితం కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏ విధంగా అంటే, ద వాల్యూ ఆఫ్ సెలిబసీ లైస్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిస్ట్రైంట్ అండ్ ద సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ ఇండిపెండెన్స్ ఇట్ గివ్స్. ఈ బ్రహ్మచర్యంలో వాళ్ళు నిస్సంగత్వంగా కానీ, కోరికలు లేకుండా ఉండటానికి కానీ, అంటే వాళ్ళని నిగ్రహించుకోవటం కానీ, పూర్తిగా దాని నిస్సంగత్వంగా ఉండటం కానీ, దానివల్ల వచ్చే స్వేచ్ఛను అనుభవించడం అనేది ఉంటుంది దాంట్లో. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద మైండ్ ఈస్ నాట్ ఆల్టుగెదర్ ఫ్రీ ఫ్రమ్ క్రేవింగ్, దెర్ ఈస్ నో ట్రూ ఫ్రీడమ్. ఎప్పుడైతే కోరికలను పూర్తిగా వదిలిపెట్టినంత వరకు నిజమైన స్వేచ్ఛ అనేది లభించదు. ఈ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ ఉన్నా కానీ చిన్న చిన్న కోరికలు కానీ, ఏదైనా అసలు కోరికలు ఉన్నంత వరకు కూడా ఆ నిజమైన ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది లభించదు. ఇన్ ద సేమ్ వే
The value of marriage lies in the lessons of mutual adjustment. ఒక్క నిమిషం కొంచెం కింద జరపండి. Mutual adjustment and the sense of unity with the other. ఈ వైవాహిక జీవితంలో కూడా వాళ్ళిద్దరి మధ్య పరస్పర అవగాహన, అన్యోన్యతని పెంపొందించుకోవడం ద్వారా ఆధ్యాత్మికత అవసరమైన ఆ గుణాలను పెంపొందించుకోవడానికి అవసరమైన పోషణ లభిస్తుంది అని చెప్తున్నారు. True union or dissolution of duality is possible, however, only through divine love, which can never dawn as long as there is the slightest shadow of lust or craving in the mind. నిజమైన ఏకత్వం అనేది ఎప్పుడు లభిస్తుంది? ఈ మనకి ఈ ద్వంద్వంలో ఉన్న వాటిలో ఈ ఏకత్వం అనేది లభించడం అనేది జరగదు. దైవీ ప్రేమ ఉద్భవించినప్పుడు మాత్రమే ఈ ఏకత్వం ఏకీకృతం అవటం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు? ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నప్పుడే, మనసులో ఎటువంటి కోరికలు, లస్ట్ ఫర్ ఆర్ క్రేవింగ్, కోరికలు ఇంకా తీవ్రమైన కోరికలు కావాలని అనుకునేది ఈచన్ మాత్రం కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఏకం అవడం అనేది జరుగుతుంది. అది కూడా అప్పుడే దైవీ ప్రేమ వల్లనే అది కూడా సాధ్యం అవుతుంది, అది ఉద్భవిస్తుంది అనమాట. అప్పుడు ఓన్లీ బై ట్రెడింగ్ ది path of inner and spontaneous renunciation of craving is it possible to attain true freedom and unity. ఎప్పుడైతే అసంకల్పితంగా అసలు దాని పట్ల ఎటువంటి వ్యామోహం లేకపోవడం వల్ల జరించే నిస్సంగత్వము, దానివల్లనే స్పాంటేనియస్ అప్రయత్నంగా జరుగుతుంది అది, ఈ కోరికలు లేకపోవటం అనేది. అప్పుడు మాత్రమే ఆ యూనిటీ అనేది, ఆ ఏకత్వం అనేది సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు జయబాబు. అంటే మనసులో ఒక డ్రాప్ ఆఫ్ సెక్సువల్ డిజైర్ ఉన్నా కూడా దైవీ ప్రేమ ఉద్భవించదు అని చెప్పేశారు కదా. అంటే ఆ ఒక్క పాయింట్ ని పక్కన పెడితే ఓవరాల్ గా అసలు మిగతా థింగ్స్ చాలా బెటర్ క్వాలిటీస్ కూడా ఉండొచ్చు కదా. సో ఆ కేసులో ఆ డివైన్ లవ్ అనేది రాకపోవటం అన్నది కొంచెం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాగా అనిపించట్లా. అంటే కొంతమంది ఉన్నారు ఆ ఒక్క పాయింట్ లోనే వాళ్ళు ఫెయిల్ అవుతారు, బట్ రిమైనింగ్ థింగ్స్ దే మే బి గుడ్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఆ కేసులో దైవీ ప్రేమ అసలు వచ్చే అవకాశమే లేదు, నీకు స్లైయెస్ట్ డిగ్రీ ఆఫ్ సెక్సువల్ డిజైర్ ఉన్నా అన్న వర్డ్ కొంచెం యాక్సెప్టెన్స్ గా లేదు కదా. అంటే మీరు చూడాల్సింది లస్ట్ అంటే మనం డెవలప్ చేసుకున్న భావంగా కాకుండా మీరు ఆపోజిట్ ని మీరు కోరుకుంటున్నారు కదా. సో మీకు ఎప్పుడైతే ద్వైత భావం ఉంటుందో మరి డివైన్ లవ్ అనేది అది మేనిఫెస్ట్ అవ్వలేదు. ఎందుకంటే డివైన్ లవ్ ఎప్పుడు కూడా వన్నెస్ ని కోరుకుంటుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇక్కడ అంటే మన శరీరం అంతా కూడా ఒకటే అనే భావన ఉంటుంది. మనకి ఏది వేరుగా మనం ఫీల్ అవ్వం. ఈ లస్ట్ విషయంలో ఏమవుతుందంటే, సెక్స్ విషయంలో మనం భిన్నంగా ఉన్నాడు అవతల వ్యక్తి అని అనుకుంటేనే ఆ వ్యక్తితో మనకి ఏదో నాకు లేనిది అక్కడ ఉంది అని అనుకుంటాం. అప్పుడు దాన్ని పొందాలి అనుకుంటాం, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం. అది చాలా తీవ్రంగా ఉంటుంది ఇందులో. మరి అప్పుడు అది అడ్డుపడుతుంది కదా ఈ ఏకత్వాన్ని మనం అనుభవించడానికి, ఆ వన్నెస్ మనం ఫీల్ అవ్వడానికి. ఆ సెన్స్లో తీసుకోండి. అంటే ఒక డ్యుయాలిటీ ఉన్నప్పుడు మీకు ఇది సాధ్యం కాదు, ఈ డివైన్ లవ్ జనరేట్ అవ్వడం. అందుకు స్లైటెస్ట్ లస్ట్ ఆర్ క్రేవింగ్ మైండ్లో ఉన్నా కూడా డివైన్ లవ్ మేనిఫెస్ట్ అవ్వదని చెప్పారు. డివైన్ లవ్ ఎవరికి మేనిఫెస్ట్ అవుతుందంటే సాధారణంగా అట్లీస్ట్ అంటే అది అందుకోవడం అనేది. డివైన్ లవ్ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ మాస్టర్స్, ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్స్ క్వాలిటీ. బట్ అది వాళ్ళు ఇస్తారంట. ఎవరికి ఇస్తారు? ప్యూర్ మైండ్, ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్ళకి అది అందుతుంది. అంటే సాధారణంగా సెయింట్స్ దాన్ని అందుకునేటువంటి క్యాపబిలిటీని కలిగి ఉంటారు, 5th 6th ప్లేన్లో ఉన్నవాళ్ళు, మనం టెక్నికల్గా మాట్లాడితే. మరి ఆ స్థాయికి వెళ్ళాడంటే వీడి కోరిక ఆల్మోస్ట్ అన్ని క్లీన్ అయిపోయిన వాడు. సెయింట్ ఈజ్ నథింగ్ బట్ చంటి పిల్లలు లాంటి వాడు. నెలల పిల్లాడికి ఏముంటుంది, ఎంత నిర్మలంగా ఉంటాడు వాడు. కాకపోతే ఆడ అంత ఆ మెచ్యూరిటీ ఉండదు పిల్లల్లో. ఆ ఫుల్ మెచ్యూరిటీతో, ఫుల్ కాన్షియస్నెస్తో సెయింట్ ఉంటాడు ఇటువంటివి. ఎందుకంటే అతను అప్పటికే ఇదంతా మైండ్ కల్పిస్తున్న భ్రమలు అనే విషయం గుర్తించాడు అతను. కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద డివైన్ లవ్. అదే అక్కడ చెప్తున్నారు.
జై బాబా, నాకు వచ్చిన డౌట్. ఇప్పుడు ఈ లస్ట్ అన్నారు, తీవ్రమైన వాంఛ, ఈ మెరైటల్ లైఫ్ అది నమ్మొద్దు, అది ఆధ్యాత్మికంగా అంత ఉపయోగకరం కాదు అన్నప్పుడు అసలు మరి మన వ్యవస్థలో ఈ మ్యారేజ్ అనేది ఎందుకు తెచ్చారంటావు? వ్యవస్థలో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అంటే మామూలు సాధారణమైన మనిషి గురించే, సాధకుడి గురించి? మామూలు మనిషి గురించి అంటున్నాను. అవును, ఇంకా మామూలు మనిషి అంటే మరి ఈ మన సిస్టమ్, అంటే మన సిస్టమ్ అనే కాదు, త్రూఅవుట్ వరల్డ్ ఏదైతే ఏర్పడిందో ఈ సాంప్రదాయాలన్నీ మతపరంగా, అంటే మన జీవితం అంటేనే అది ఒక రిలీజియన్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, లెట్స్ ఇండియా తీసుకోండి. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది హిందూస్ ఉన్నారు. ఏ సనాతన ధర్మం, ఏ కల్చర్, హిందూ కల్చర్. ఎందుకు ఇది పెట్టారంటే తెలుసు, ఒక హిందూ యొక్క గోల్ ఏంటి? మోక్షం, చతుర్వేద పురుషార్థాలు. చతుర్వేద పురుషార్థాలు ఎందుకంటే వీడు యానిమల్ నుండి హ్యూమన్ బీయింగ్కి వస్తాడు. హ్యూమన్ బీయింగ్ నుండి ఇప్పుడు వీడు ఈ థిక్ సంస్కారాస్, లేబర్ ఆఫ్ సంస్కారాన్ని వాడు ఖర్చు చేసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఏ సింగిల్ లైఫ్ కదా. కాబట్టి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆహా, నువ్వు పెరుగు, చదువుకో, తర్వాత ఉద్యోగం సంపాదించు, తర్వాత వైవాహిక జీవితంలోకి వెళ్ళు, కొంతకాలం ఉన్న తర్వాత చివరికి వానప్రస్థం, సన్యాసం, ఇలా పెట్టారు. అయితే అందరూ కూడా వైవాహిక జీవితంలోకి వచ్చిన వాళ్ళందరూ సన్యాసులు అయిపోవట్లేదు, వనప్రస్థానికి వెళ్ళటం లేదు, దాంతోనే ముగిస్తున్నారు. ఎందుకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతున్నారంటే ఆ కోరికలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. అయితే ఇది ఇంత డిస్కస్ చేసి పెద్దవాళ్ళే నిర్ణయించట్లేదు, ఎందుకంటే సహజంగా ఉన్నదే అది. నిజంగా లేనివాడు ఎవడో, భగవంతుడు వెళ్ళాలనుకున్నవాడు ఎవడో వాడు పోరాడతాడు. అమ్మ నాన్న నాకు నేను ఇందులోకి వెళ్ళాలనుకోవట్లేదు, నాకు ఇది లేదు, నా గోల్ అది, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని అనుమతి తీసుకుని వాడు వెళ్ళి అతను సాధన ఏదో చేసుకుంటాడు. అది బాహ్యంగా వెళ్ళి చేయొచ్చు, ఇంట్లో పర్మిషన్ ఇస్తే ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు. కాకపోతే అలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళ గురించి మన రూల్ ఉండదు కదా. ఈ జనరల్ రూల్ ఏంటంటే ఓకే, వయసు వచ్చింది పెళ్లి చేసుకో, ఎందుకంటే న్యాచురల్లీ నీ క్రేవింగ్స్ ఉంటాయి, నువ్వు ఆ క్రేవింగ్స్ వల్ల సఫర్ అవుతూ ఉంటావు కదా. సిస్టమ్ పెట్టారు. ఆప్షన్ అనేది ఓన్లీ ఆస్పిరెంట్స్ కి, అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, వాడు ఎలాగో ఫైట్ వస్తాడు. అండ్ అనదర్ థింగ్, లస్ట్ అంటే ఇట్ నీడ్ నాట్ బి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కదా. కాదు, ఆ వాటి గురించి ఇక్కడ ఈ చాప్టర్ లో అంటే ఇంతవరకు మాట్లాడలేదు. నెక్స్ట్ లస్ట్ అంటే ఈ బాడీలీ డిజైర్ అనే కాన్సెప్ట్ తో ఇక్కడ వాడారు. ఓకే, జై బాబా. ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ఓకే, ఏవి లేకపోతే ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది ఏంటంటే సెలిబసీ అనేది కానీ మనం పాటించాలంటే కొన్ని సుగుణాలు మనం అలవాటు చేసుకోవాలి. మంచి గుణాలు మనలో ఉంటేనే మనం ఈ బ్రహ్మచర్య జీవితాన్ని గడపగలుగుతాం. ఒకవేళ అవి మనలో లేవు, ఆ నియంత్రణ అనేది మనకి ముందు వరకు కూడా 2 మాటలు వాడారు. అంటే బహుశా అది మీరు గమనించారో లేదో, రిప్రెషన్ ఒకటి, రిస్ట్రైంట్ ఒకటి. రిప్రెషన్ అంటే అణచివేత, రిస్ట్రైంట్ అంటే నియంత్రించడం, నిగ్రహించుకోవడం. కరెక్ట్. నిగ్రహం వేరు, అణచివేత వేరు. ఒకడు కోరికని అణచివేసేస్తున్నాడు అనుకోండి, అంటే వాడికి చాలా సఫర్ అవుతున్నాడు అనమాట. వాడు బలంగా ఉంది, వాడు దాన్ని అంటే దాన్ని సహజంగా నిగ్రహించుకోలేకపోతున్నాడు. అలాంటప్పుడు మాత్రం తప్పకుండా, అంటే సాధకుల గురించి మాట్లాడుతున్నాను, అలాంటి వాళ్ళు తప్పకుండా వైవాహిక జీవితంలోనికి వెళ్తే ఆ రిప్రెషన్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. వాడు నెమ్మదిగా ఆ జీవితంలోని కొనసాగిస్తూ నెమ్మదిగా మంచి గుణాలను అలవాటు చేసుకుంటూ నెమ్మదిగా దాని మీద నియంత్రణ, అంటే నిగ్రహించుకునే స్థాయికి వస్తాడు. అంటే రిప్రెషన్ నుండి వాడు రిస్ట్రైంట్ స్థాయికి చేరుకోగలుగుతాడు వైవాహిక జీవితం ద్వారా. లేదు, మొదటి నుండే వాడు డిప్రెషన్ చేయాల్సిన, అంటే అనగదొక్కాల్సినంత ఫోర్స్ లేదు లోపల, నార్మల్ గానే ఉన్నాడు అనుకోండి, వాడు చక్కగా నిగ్రహించుకోగలుగుతున్నాడు అనుకోండి, వాడికి ఇంట్రెస్ట్ కూడా ఉంటే వాడు బ్రహ్మచర్య జీవితంలోకి వెళ్ళచ్చు. అంటే అది స్పెషల్ అభిరుచి ఉండాలి కదా, సింగిల్ గా ఉండాలని, అప్పుడు వాడు వెళ్ళచ్చు. అది కాబట్టి ఇక్కడ రిస్ట్రైంట్కి, రిప్రెషన్కి అది గుర్తించండి. అవి చెయ్యాలంటే ఈ గుడ్ క్వాలిటీస్ అనేవి ఉండాలి, మన మైండ్ మనకు కోఆపరేట్ చేయాలి. అది సహజంగా ఉంటే సాధారణంగా బ్రహ్మచర్య జీవితం మంచిది,
లేని పక్షంలో వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయ్యి నెమ్మదిగా ఆ లక్షణాలన్నీ పెంపొందించుకుంటూ నెమ్మదిగా మనం నిగ్రహించుకోవచ్చు అనేది చెప్పారు. తర్వాత ఇక్కడ కోరికల నుండి పూర్తిగా విముక్తి పొందినంత వరకు మనస్సుకు నిజమైన స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఇక్కడ ఇక్కడ మరికొంచెం వైవాహిక జీవితం గురించి చెప్తున్నారు. ఎందుకు వైవాహిక జీవితంలో ఏంటంటే అక్కడ మనకి సర్దుబాటు, అడ్జస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మనకు అలవాటు అవుతాయి. అంటే అసలు మ్యారేజ్ అంటే ఏంటి అనేది ఇక్కడ జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, నెక్స్ట్ చాప్టర్లో పూర్తిగా మాట్లాడతారు. సో అందులో మనం ఒకరినొకరు ప్రేమించడం, లేకపోతే ఒకరితో విభేదాలు వచ్చినా అడ్జస్ట్ అవ్వడం, ఈ క్వాలిటీస్ అన్నీ మనకి డెవలప్ అవుతాయి వైవాహిక జీవితంలో. అవి రేపు మనకి కోరికను జయించడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ లక్షణాలన్నీ. అంటే ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నాం అంటే కొన్ని క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి అంతే మ్యారేజ్ను. అందుకే వీటన్నిటికీ పేర్లు అంటే హిందూ దాంట్లో ఎలా ఇచ్చారంటే ఆశ్రమం అని చెప్పారు. ఆశ్రమం అంటే ఆశ్రయం కల్పించేదని ఆశ్రమం అంటారు. ఏమిటి ఆశ్రయం కల్పించడం అంటే ఒక నది దాటాలి, మీరు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్ళాలి, ఒక తెప్ప ఏదో వేసుకొని ఒక పడవ ఏదో వేసుకొని దాటుతారు. అలాగా మన యొక్క గమ్యం భగవంతుడు అనేటువంటి గమ్యాన్ని మనం చేరడానికి దేన్నో ఒకదాన్ని ఆశ్రయించాలి. అలాగా బ్రహ్మచర్యం అనేటువంటి ఒక లైఫ్ స్టైల్ను మనం ఆశ్రయించి దాటచ్చు, లేదా గృహస్థం అనేటువంటి ఒక లైఫ్ స్టైల్ అదే ఆశ్రమం అనమాట. ఆ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి మనం దాటచ్చు. వానప్రస్థం, అలాగే సన్యాసం, ఇవన్నీ కూడా మనకు దోహదపడతాయి. అంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అవన్నీ కూడా భగవంతుడి వైపు చేరడానికి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎవరికి అర్థం అవుతాయి? యాస్పిరెంట్స్కి అర్థం అవుతాయి. సామాన్య మానవులకి అవి ఏమీ తెలియదు. వాళ్ళు జనరల్గా అందరూ నలుగురు ఎందులో నడిస్తే మనం నడుచుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఒక సాధకుడు మాత్రం ప్రతిదీ ఆచితూచి ఆలోచించి ప్రతి అడుగు ముందుకు వేస్తాడు, ఎందుకు చేస్తున్నాం అనేది. అదండి. ఇంకా చివరిగా డివైన్ లవ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అది ఏమాత్రం కామవాంఛ కొంచెం మనసులో ఇసుమంత ఉన్నా కూడా డివైన్ లవ్ అనేది కలగదు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జయబాబు అండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఈ ద్వంద్వం యొక్క నిజమైన కలయిక లేదా విచ్ఛిన్నం ఉన్నారు. ఈ విచ్ఛిన్నం అనే దానికి ఇక్కడ అర్థం ఏంటి కొంచెం చెప్పండి. ఇది ట్రూ యూనియన్ ఆర్ డిసల్యూషన్ ఆఫ్ డ్యుయాలిటీ. ఇంగ్లీష్ ట్రూ యూనియన్ ఆర్ డిసల్యూషన్ ఆఫ్ డ్యుయాలిటీ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ డివైన్ లవ్. దైవీ ప్రేమ ఉంటేనే మనకి ఆ పరమాత్మతో జీవాత్మ ఐక్యం అనేది జరుగుతుంది అని చెప్పారు. యూనియన్ అంటే దాంతోనే. అవును. ఈ విచ్ఛిన్నం అనేది ఏంటి? డిసల్యూషన్, ద్వంద్వం నాశనం అయిపోవడం. అంటే ఈ నువ్వు నేను అనే భావన కదా. అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ తప్పు ఉందేమో, అందుకే నేను తెలుగు చూడట్లేదు. చూడు, మీరు అడుగుతుంది ఇది. అవునండి. యూనియన్ ఆర్ డిసల్యూషన్, ట్రూ యూనియన్ ఆర్ డిసల్యూషన్ ఆఫ్ డ్యుయాలిటీ ఈజ్ పాసిబుల్ అన్నారు. ద్వంద్వ నాశనం అవడం అన్నా యూనియన్ అన్నా ఒకటే. ఇక్కడ ఇప్పుడు నేను వీళ్ళు అంతా మనకంతా భిన్నంగా కనిపిస్తూ ఉంది కదా, ఇది నాశనం అయిపోతుంది. ఇది నాశనం అయిపోవడం అన్నా నేను భగవంతుడితో ఐక్యం పొందడం అన్న ఒకటే కదా. రెండు వర్డ్స్ చెప్పారు. ఈ రెండు ఒకటే. అంటే మోక్షం పొందడం, ఆ రియలైజేషన్ రావడం. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే దైవీ ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ ఎందుకంటే డ్యుయాలిటీ లక్షణమే లస్ట్ కదా. అసలు మనం దేన్నైనా కోరుకుంటున్నాము అంటే అర్థం మనకు వేరుగా ఒకటి ఉంది అని భావిస్తేనే కోరుకుంటాం. నా చెయ్యి నా దగ్గర ఉండాలి, నా కాలు నా దగ్గర ఉన్నా అనుకో. ఎందుకంటే రెండు మనతోనే ఉన్నాయి, ఇదంతా నేనే ఉన్నానని ఫీలింగే ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా మనల్ని మనం కోరుకోవడం ఉండదు. అలా ఉండదు కదా. వస్తువులు వేరు అనుకుంటాం, అందుకే వస్తువును పొందడానికి ప్రయత్నిస్తాం. కానీ నిజానికి ఇవన్నీ ఇన్నిగా లేవు. ఉన్నదంతా మనమే ఉన్నాం, ఒకటే ఉంది. అదే కదా చెప్తున్నారు మొదటి నుండి. అది రియలైజ్ అవ్వాలంటే దైవీ ప్రేమ కావాలి. దైవీ ప్రేమ అనేది గిఫ్ట్ గా మాత్రమే దొరుకుతుంది. ఇదేదో కోచింగ్ సెంటర్కి వెళ్ళినట్టుగా లేదా మార్నింగ్ లేచి తపస్సు చేస్తే గట్రా రాదు. దైవీ ప్రేమ ఆల్వేస్ లవ్ ఈజ్ ఎ గిఫ్ట్. అది పొందడానికి అర్హత మాత్రం మనం సంపాదించుకోవచ్చు. అంటే ఆ ప్రయత్నం చేయొచ్చు. అది నిజంగా ఆయనకి ప్లీజ్ అయ్యేటప్పుడు గాడ్ అది గిఫ్ట్గా ఇస్తాడు. ఆ గిఫ్ట్గా దొరికిందంటే మాత్రం ఇంత చర్చలు ఇంత కష్టం ఏమి ఉండదు, న్యాచురల్ బయటపడిపోతాడు. అది ఇవ్వడానికి నేను వచ్చాను అని బాబా పదే పదే చెప్తూ ఉంటారు.
పాత్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇంకా 10 నిమిషాలు ఉంది. నెక్స్ట్ పాత్ ఆఫ్ పర్ఫెక్షన్. సార్, పాత్ ఆఫ్ పర్ఫెక్షన్ ఓపెన్ త్రూ సెలిబసీ ఆర్ మ్యారేజ్. అంటే ఇక్కడ మార్గం గురించి మాట్లాడుతున్నారు. అంటే పరిపూర్ణతను చేరుకోవాలి అంటే మార్గాలు ఏంటి అని చెప్తే, ఒకటి బ్రహ్మచర్యం ద్వారా కానీ లేదంటే వైవాహిక జీవితం ద్వారా కానీ మనం పరిపూర్ణతను చేరుకునేటటువంటి మార్గం అనేది ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది అనేది ఈ పారాగ్రాఫ్ సారాంశం. ఫర్ దోస్ హూ ఆర్ celibate as well as for married persons, the path of inner life is same. అయితే ఇక్కడ సాధకుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని ఫాలో అవుతారో లేదంటే వైవాహిక జీవితాన్ని ఫాలో అవుతారో వాళ్ళిద్దరికీ కూడా ద పాత్ ఆఫ్ ఇన్నర్ లైఫ్ ఈజ్ సేమ్. ఆ మార్గం ఏదైతే ఉందో అంతర్గత జీవితం యొక్క మార్గం గురించి మాట్లాడుతున్నారు. ఆ మార్గం అనేది ఒకేలా ఉంటుంది, జీవితం ఒకేలా ఉండదు, ఆ మార్గం అనేది ఒకేలా ఉంటుంది అనేది చెప్తున్నారు. when aspirants are drawn by the truth, ఎప్పుడైతే ఆ సాధకుడు నిజమైనటువంటి ప్రేమ ద్వారా అతను అట్రాక్ట్ చేయబడతాడో, డ్రా చేయబడతాడో, దే లాంగ్ ఫర్ నథింగ్ ఎల్స్, దేన్ని కూడా కోరుకోడు. ఆబ్వియస్ గా తెలిసిందే, నిజమైనటువంటి ఆ నిజతత్వాన్ని తెలుసుకొని సాధకుడు గనక ఆ మార్గంలోకి వస్తే అతను ఏం కోరుకుంటాడు? ఏం కోరుకోడు కదా, చాలా న్యాచురల్ గా ఏమీ కోరుకోని స్థాయికి అతను వెళ్తాడు. And as the truth increasingly comes within their ken, they gradually disburden themselves for craving. ఎప్పుడైతే ఆ నిజతత్వం అనేది అతని తాలూకా బాడీలోకి అతని బాడీలోకి ఎంటర్ అవటం అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతా ఉంటుందో, అతనికి ఉండేటటువంటి క్రేవింగ్స్ కానీ అతనికి ఉండేటటువంటి సంస్కారాల యొక్క భారం కానీ గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటది. జస్ట్ లైక్ నాకు బాగా ఆకలిస్తుంది, నేను అన్నాన్ని లోపలికి పంపిస్తున్నాను. ఈ అన్నం లోపలికి పంపించడం ఇంక్రీజ్ అవుతా ఉంటే నా ఆకలి అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ పాయింట్ లో ఆ నిజతత్వం, ఆ ప్రేమ, ఆ యథార్థం అనేది ఏంటి అనేది మనకి లోపలికి ఇంక్రీజింగ్ గా పెరుగుతూ ఉంటే ఆ బర్డెన్ ఆఫ్ సంస్కారాలు, ఆ క్రేవింగ్స్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. ఎక్కడ ర్యాండమ్ షాట్ గా తగ్గుతాయి అని చెప్పట్లేదు బాబా, గ్రాడ్యువల్ గా తగ్గుతాయి అనేది చెప్తున్నారు. అంటే అది ఎంతలా లోపలికి ఇండ్యూస్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇన్ సెలిబసీ ఆర్ ఇన్ మ్యారేజ్, దే ఆర్ నో లాంగర్ స్వేర్డ్ బై ది డిసెప్టివ్ ప్రామిసెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ మెకానికల్ రిప్రెషన్. అంటే ఆ సాధకుల గురించి చెప్తున్నారు. ఒకవేళ అతను బ్రహ్మచర్యంలో ఉన్నా కూడా, వైవాహిక జీవితంలో ఉన్నా కూడా, ఈ ఏవైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తాయో పైన పారాగ్రాఫ్ లో చెప్పారు కాబట్టి, ఏది ఈ ఇంటెలిజెన్స్, ఈ కోరికలు తీర్చుకోవడం అనేటటువంటి వ్యామోహం చేసేటటువంటి ఫాల్స్ ప్రామిసెస్ కానీ, అదర్వైజ్ యాంత్రికంగా మెకానికల్ రిప్రెషన్ ఆర్ సప్రెషన్, యాంత్రికంగా నువ్వు అణుచుకోవటం అనేటటువంటి ఆ కార్యక్రమం ద్వారా కానీ అది ఫాల్స్ గా ప్రామిస్ చేస్తాయి అనమాట. మనల్ని అట్రాక్ట్ చేసి ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తాయి. కానీ సాధకులు, నిజమైనటువంటి సాధకులు దానికి లొంగరు, వాళ్ళు దాని కంట్రోల్లోకి వెళ్ళరు అనమాట. ఆ టైప్ ఆఫ్ యాస్పిరెంట్స్. అండ్ దే ప్రాక్టీస్ ఇంటర్నల్ అండ్ స్పాంటేనియస్ రినౌన్సియేషన్ ఫర్ క్రేవింగ్. అది వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సహజ సిద్ధంగా ఆ క్రేవింగ్స్ ని వదిలివేయటాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తారు అని అంటే, అంటిల్ దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద డిసెప్టివ్ ఆపోజిట్. ఈ మోసం చేసేటటువంటి ద్వంద్వం నుంచి కంప్లీట్ గా వాళ్ళు ఫ్రీ అయ్యేంత వరకు కూడా వీటిని సహజ సిద్ధంగా నేర్చుకోవటానికి, సహజ సిద్ధంగా దాన్ని అవలంబించడాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అనమాట. ఎవరు? నిజమైనటువంటి ఆస్పిరెంట్స్. The path of perfection is open to aspirants whether in celibacy or in marriage. మళ్ళీ సేమ్ లైన్ చెప్తున్నారు. ఆ మార్గం అనేది ఎప్పుడు కూడా సుగమం, ఓపెన్ చేసే ఉంటుంది ఈ బ్రహ్మచర్యం ద్వారా ఉండేటటువంటి వ్యక్తులకు కానీ ఆర్ వైవాహిక జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులకు కానీ. అండ్ వెన్ దే బిగిన్ ఫ్రమ్ సెలిబసీ ఆర్ ఫ్రమ్ మ్యారేజ్ విల్ డిపెండింగ్ అపాన్ దేర్ సంస్కారాస్ అండ్ కార్మిక్ టైప్స్ ఆఫ్ ది పాస్ట్. అయితే ఈ మార్గంలోకి వాళ్ళు ఎలా వస్తారు? దేని ద్వారా వస్తారు? బ్రహ్మచర్యం ద్వారా ఆ పరిపూర్ణతకు చేరుకునేటటువంటి మార్గంలోకి వస్తారా, ఆర్ వైవాహిక జీవితాన్ని అవలంబించడం ద్వారా ఈ పర్ఫెక్షన్ అనేటటువంటి పాత్రలోకి వస్తారా అనేది అందరికీ సేమ్ ఉండదు. ఎందుకంటే మనకు తెలిసిన కాన్సెప్ట్, వాళ్ళు ఎలా వస్తారు అన్నది వాళ్ళ తాలూకా
పాస్ట్ సంస్కారాస్ మీద అండ్ కార్మిక్ టైప్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆ కర్మ బంధనాల మీద, వాళ్ళు గతంలో పోగు చేసుకునేటటువంటి సంస్కారాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్తున్నారండి ఈ పారాగ్రాఫ్. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? 5 minutes ఉంది. క్వశ్చన్స్ ఏవి లేవంటే మనం సమ్మరీ చెప్పుకొని క్లోజ్ చేద్దాం. సో ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, అయితే సాధారణంగా ఈ 2 మాటలు వినగానే ఏదో బ్రహ్మచర్యం గొప్పది, గృహస్థాశ్రమం తక్కువైందేమో, లేదా గృహస్థాశ్రమం గొప్పది, బ్రహ్మచర్యం తక్కువైందేమో, ఇలా ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ బాబా ఏం చెప్తున్నారంటే, లేదు, అంటే ఒకటి గొప్పది ఒకటి తక్కువ అనేది ఏమీ లేదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు, రెండింటికి అవకాశాలు ఒకే రకంగా ఉన్నాయి. అంటే ఆంతరిక జీవితం అంటే మనం భగవంతుడి వైపు వెళ్ళే మార్గాన్ని ఆంతరిక జీవితం అంటారు ఇక్కడ. పాత్ ఆఫ్ ఇన్నర్ లైఫ్ అంటే ఇప్పుడు మనం గడిపే లైఫ్ అవుటర్ లైఫ్, బాహ్య జీవితం. ఆ స్పిరిచువల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నర్ లైఫ్ అన్నారు. సో ఆ లైఫ్లోకి వెళ్ళడం అంటే మన గమ్యాన్ని చేరుకోవడానికి అది రెండింటికి ఒకేలా ఉంది ఆపర్చునిటీస్ అనేవి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు సిలబసీలో ఉన్న, బ్రహ్మచర్యంలో ఉన్నా, లేకపోతే మ్యారేజ్లో ఉన్నా, మీరు కానీ సిన్సియర్గా ప్రయత్నిస్తే మన మనసు కల్పించేటువంటి ఏవైతే భ్రమలు ఉన్నాయో, అది ఇంటెలిజెన్స్ కానీ రిప్రెషన్ కానీ, వాటికి లొంగకుండా ఉంటాం, మనం ఆపోజిట్స్కి లొంగకుండా ఉంటాం. అది అయితే ఇది గ్రాడ్యువల్గా ఉంటుంది. అయితే నేను సిలబసీ ద్వారా వెళ్ళాలా, బ్రహ్మచర్యం ద్వారా వెళ్ళాలా, లేకపోతే గృహశాస్త్రం ద్వారా వెళ్ళాలా అనేది మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ప్లస్ మన చేతుల్లో కూడా లేదంటే మన కార్మిక్ ఏవైతే గతంలో మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందాల్సి ఉంది కదా, అందుకే ఈ జన్మ ఎత్తాం. మన సంస్కారాలు బట్టి, మనం గతంలో చేసుకున్న కర్మలు బట్టి అది నిర్ణయిస్తుంది. దాని మీద డిపెండ్ అయ్యి మనం ఏ జీవితంలో అడుగు పెట్టాలనేది డిసైడ్ అవుతుంది. మనం జెన్యూన్గా మనం ఆ నిర్ణయాన్ని తీసుకుంటే సరిపోతుంది. సో మీకు ఏది ఒకవేళ కోరికలు బలంగా ఉండి నేను అణచివేసుకోలేకపోతున్నాను అంటే, దానికి నిగ్రహించుకోలేకపోతున్నాను, అణచివేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నానంటే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టండి. దాని ద్వారా నెమ్మదిగా దాని మీద ఒక కంట్రోల్ సాధించి ఫైనల్గా అందులో బయటపడగలుగుతారు క్రేవింగ్లో. లేదు నాకు ఒక స్థాయిలోనే ఉంది, అంత ఇబ్బంది లేదు అంటే బ్రహ్మచర్య జీవితాన్ని ఎంచుకోండి, అందులో మీ ప్రయాణం సాగించండి, మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. రెండిటి ద్వారా కూడా ఆ పాత్ ఆఫ్ పర్ఫెక్షన్ అనేది ఇద్దరికి ఓపెన్ అయింది. ఎంతసేపు బ్రహ్మచారులు ఏదో గొప్ప వాళ్ళ గృహస్థుల కంటే అని మాత్రం అనుకోవద్దు. ఇద్దరు ఒకటే. మీకు ఏది డిసైడ్ అయిందో మీ కర్మ, ఆ కర్మ అనేది ఇక్కడ చెప్పడం ఏంటంటే మీ లోపల ఉన్న మానసికమైన స్థితి. అక్కడ నిజాయితీగా నిర్ణయం తీసుకొని మీరు అడుగు వేయండి, ఖచ్చితంగా గమ్యం వైపు వెళ్ళగలుగుతారు. అవకాశాలు రెండింటికి సమానంగానే ఉన్నాయి అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్పిందండి. అది ఎసెన్స్. సో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? సరే, అయితే 7 అవుతుంది కాబట్టి మనం ఇక్కడికి ఇది ముగిద్దామండి. మళ్ళీ వచ్చే వారం కలుసుకుని దీన్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికీ. జై